రామ్ కమాన్, ఈ స్పైక్స్ నేను బేర్ ఫుట్ తోనే పరిగెడతాను సార్. నాకు ఈ స్పైక్స్ వద్దు. అది సేఫ్ కాదు, నా మాట విను. నా స్పైక్స్ నాకున్నాయి. సరే పోనీ అవే వేసుకో. ఇంకా కొనలేదు, షోరూమ్ లో ఉన్నాయి. ఏయ్, నవ్వుతారేంటి? ఏ రామ్, అమ్మాయి అలా చూస్తున్నావేంటి? అయినా స్పైక్స్ కొనకుండానే నీవైపోతాయా? నాది అనేది ఫీలింగ్ సార్. అది కొంటే రాదు, వస్తే పోదు. రామ్ ముందు నా మాట విని వేసుకో. టైం అయిపోతుంది రామ్, త్వరగా వేసుకో. ఏంటివి? నా మాట విను. హే రామ్, ఆల్ యూనివర్సిటీస్ నుంచి ప్లేయర్స్ వచ్చారా? ద కాంపిటీషన్ ఇస్ గోయింగ్ టు బి టఫ్. డామ్ ఇట్. ఆల్ పార్టిసిపెంట్స్ గెట్ రెడీ ఫర్ ద రేస్. స్పైక్స్ ఉంటే బాగుండేదిరా. బూట్లు లేకుండా భలే పరిగెట్టేసావా? ఏంటిది? తనిమ్మంది. ఓయ్, నీ పేరేంటి? ఎన్నంటే అర్థం ఏంటి? చూడు, కాళ్ళు ఎలా కొట్టుకుపోయాయో. బూట్లు వేసుకుని పరిగెత్తచ్చుగా. నాకేం నొప్పి లేదులేమా. మొద్దు. ఒకసారి గెలిచి చూడు, నీకే తెలుస్తుంది. అదా, నాకు తెలుసులే. ఎలా? నువ్వు ఎప్పుడైనా గెలిచావా? నిన్ను కన్నానే, అప్పుడు నరకం అనుకో. నువ్వు పుట్టేదాకా ప్రాణం పోతున్నట్టుంది. కానీ నిన్ను చూడగానే నొప్పంతా పోయింది. అంతకంటే గెలిపి ఏముంటుందిరా? మా ఇదిగో, కావాలన్నాగా తీసుకో, నీకే. నా కొడుకిది తెస్తాడని నాకు తెలుసు, కానీ నేను అడిగింది నేషనల్ మెడల్. మా ఎప్పుడు పాయసమైనా బాదం ఖీర్ చేయొచ్చు కదా. నువ్వు నేషనల్ మెడల్ తీసుకురా, అప్పుడు నేను బాదం ఖీర్ చేసి పెడతాను. ఓకే, తిను. మా ఈరోజు నేను సాయిబుల్ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి కళ్ళు ట్రాఫిక్ సిగ్నల్ లా ఉన్నాయి తెలుసా. చూస్తూనే ఆగిపోయాను. నువ్వు అమ్మాయిని చూసి ఆగిపోయావా? ఏంటి? బాగున్నాయని చూశానమ్మా, అంతే. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వడం నా చేతులను చూస్తే తను మాత్రమే నా పాదానికైనా గాయం చూసిందమ్మా. ప్రేమిస్తున్నావేంట్రా? పోమా, నువ్వు ఒకదానివి. ఏదో ఫీల్ అయ్యానంతే. అతనేంటి అంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు? దెబ్బ తగిలిన నొప్పి తెలీదా? అందుకే గెలిచాడు. రాజారాం వాళ్ళు హిందువులా?
రాముడు హిందువులే. అవును కదా, మనసు చాలా మంచిదనుకుంటా. నేనెప్పుడు చూడలేదు, నీకు కావాలా? నాకెందుకు? చిన్న పిల్లాడిలాగా షూస్ కోసం మారాం చేశాడని. ఓ, కాలేజ్లో అమ్మాయిలందరూ వాడినే చూస్తారు, వాడు మాత్రం చూడ్డు. అవునా? నువ్వు కూడా అబ్బాయిని చూడవు కదా, నీకు తెలియదులే. షూస్ ఎందుకు కొనలేదు? పాపం, డబ్బులు లేవేమో. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తారు? అబ్బా కాదు, అమ్మి, సంగీతం టీచర్, పార్వతమ్మ గారు. మహాగణపతి మనసా స్మరామి స్మరామి వశిష్ఠవామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి. సలాం. నమస్తే. స్మరామి మహాగణపతి మనసా స్మరామి. ఆపండి. ఎవరమ్మా నువ్వు? ఆ, నీ దగ్గర సంగీతం నేర్చుకుందామని. రా కూర్చో. నీ పేరేంటమ్మా? ఆ, ఖానం. అంతసేపు ఆలోచించావేంటి? ఆ, ముస్లిమ్స్ కదా, వద్దంటారేమో అని. బాలేదానివే. పాటకి మనసుంటుంది గాని మతం ఉండదు. పాడతావా? పాడు. నీ గొంతుని నా గుండెతో వింటాను. చాలా చక్కగా పాడావే. మరి చేర్చుకుంటారా? చేరిపోయావుగా. అయితే రేపటి నుంచి ఈవినింగ్స్ వస్తా, కాలేజ్ ఉందిగా. ఏంటిది? సరస్వతి నమ్ముకునే స్థాయికి ఇంకా పార్వతి దిగజారలేదమ్మా. జ్యోతి, ఏంటి? నీ బండి బాలే సెక్సీగా ఉంది. ఓ రెండు ఎత్తాయిటి. నీకు డ్రైవింగ్ రాదంటగా? నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? నా సీ బుక్ సీనిగాడ్ దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. ఇగో వా ఆగు. అమ్మాయిలు బాగా ఫాస్ట్ అయిపోయారు బా. రేయ్, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయి కళ్ళు చూసావా? మాక్సిమం మగాళ్ళు కలిసి చూడరు కదా బా. అంటే ఒకసారి సెట్ అయిపోతే అవే చూస్తారు అనుకో. నువ్వు మారవరా. పద, ఒక అమ్మాయిని ఎరకాలి. ఏంట్రా ఇది? నువ్వు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నావు అంటే నమ్ముదు కావట్లేదు బా. కదా, నాకు అదే అర్థం కావట్లా. ఛే, మా అమ్మ తర్వాత ఒక అమ్మాయి నాకు అందంగా కనిపించింది. సాయిబుల అమ్మాయి, బుర్కాలో బంతిపూల ఉందిరా. చచ్చిపోయాను రా బాబు ఆ అమ్మాయి కళ్ళు చూసి. చావు కూడా కొత్తగా బతికిస్తుందని నాకు అప్పుడే తెలిసింది. బావా, ఆ చావు పేరే ప్రేమ బావా. నువ్వు ప్రేమలో ఉన్నావు. అలా ఏం కాదురా, అయితే బాగుండు అనిపిస్తుంది. అయితే ఏంటి, అదే ఫిక్స్. రూమ్లన్నీ ఖాళీగా ఉన్నాయంట్రా. ఏమోరా. క్లాసులు లేవా? రామ్, ఒకసారి ఇట్రా. సార్,